గెలిచారు, పదవులు పొందారు. ఈ రెండేళ్లలో తమను పట్టించుకున్న వాళ్లే లేరని క్యాడర్ నిరాశతో ఉంది. ఇంకేముంది, సిక్కోలు కూటమి నేతలు అసలు అస్త్రాన్ని బయటకు తీశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయిందని సంబరాలు చేస్తూ స్థానిక పోరుకు క్యాడర్ను సమాయత్తం చేసే ప్లాన్ చేస్తున్నారట. తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారా? సైలెంట్గా ఉన్న క్యాడర్కు రెండేళ్ల సంబరం పేరుతో నిర్వహిస్తున్న సభలు జోష్ నింపుతున్నాయా? తమను పట్టించుకోకుండా వదిలేశారనుకుంటున్న ద్వితీయ స్థాయి నేతలు మౌనం వీడి గెట్ రెడీ అంటున్నారా? ఇంతకు సిక్కోలు కూటమిలో ఏం జరుగుతోంది? సిక్కోలు కూటమి నేతలు రూట్ మార్చారా? కూటమి విజయోత్సవ సభలతో క్యాడర్లో జోష్. గ్రూప్ వార్ కు చెక్, ఒక్కతాటిపైకొస్తున్న కార్యకర్తలు. స్థానిక ఎన్నికలు రాబోతుండటంతో యాక్టివ్ మోడ్. ద్వితీయ స్థాయి నేతలు మౌనం వీడి గెట్ రెడీ అంటున్నారా? సిక్కోలు పాలిటిక్స్ ఎప్పుడూ సంథింగ్ స్పెషలే. అందులో కూటమి నేతల తీరే వేరు. అధికారంలోకొచ్చి రెండేళ్లైనా ఇప్పటి వరకు క్యాడర్ కు అంటీ ముట్టనట్లుగా ఉంటూ వస్తున్న కూటమి నేతలు ఒక్కసారిగా గేర్ చేంజ్ చేశారట. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవాలు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఎన్నికల తరువాత ఆశించిన స్థాయిలో పార్టీ కార్యక్రమాలు లేకపోవడం, పదవుల పంపకాలు ఆలస్యం కావడం, స్థానిక నేతల మధ్య సమన్వయ లోపం కారణాలతో టీడీపీ క్యాడర్ కొంతకాలంగా సైలెంట్ గా ఉంటూ వస్తుందట. అందుకే సిక్కోలు కూటమి లీడర్లు అస్త్ర శస్త్రాలను బయటకు తీస్తున్నారట. రెండేళ్ల పాలన విజయోత్సవాల పేరుతో మీటింగులు పెడుతూ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారట. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ క్యాడర్ ని యాక్టివ్ మోడ్ లోకి తెస్తున్నారట. రోజుకో నిరసన కార్యక్రమం చేపడుతున్న వైసీపీకి చెక్ పెట్టేందుకు విజయోత్సవాల పేరుతో సభలు నిర్వహిస్తున్నారట కూటమి లీడర్లు. అయితే లీడర్లు ఎంత ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నా క్యాడర్ మాత్రం అంత యాక్టివ్ గా ఎమ్మెల్యేలు, నేతలు పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పెద్దగా ఇష్టపడట్లేదట. ప్రతిపక్షంలో ఎన్నో కష్టాల కోర్చిన తమకు అధికారంలోకొచ్చిన ప్రాధాన్యత, గుర్తింపు లేదని, ఇప్పటి వరకు ఏ అవకాశాలు దక్కలేదని అసంతృప్తిగా ఉన్నారట. అయితే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతుండటంతో అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే బాధ్యతను భుజాన వేసుకుంటున్నారట ద్వితీయ స్థాయి నేతలు. విజయోత్సవాల వేదికగా జిల్లాలోని వివిధ వర్గాల నాయకులు ఒకే వేదికపై కనిపించడం కూడా క్యాడర్ కి సానుకూల సంకేతాలు పంపిస్తున్నాయని చెబుతున్నారు. ఎన్నికల తరువాత కనిపించని జోష్ విజయోత్సవాలతో మళ్లీ కనిపిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాతపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు మామిడి గోవిందరావు, కలమట వెంకటరమణ మధ్య టీడీపీలోనే హోరాహోరీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఒకరి వైపు వెళ్తే మరొక నేత ఏమనుకుంటారోనన్న ఆందోళన క్యాడర్ ని వెంటాడుతోందట. అలాంటి పాతపట్నంలో ఇప్పుడు రెండేళ్ల విజయోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. వేల మంది కార్యకర్తలు ర్యాలీకి అటెండ్ అయి సభలో పాల్గొన్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోనూ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, గోండు శంకర్ మధ్య గ్యాప్ ఉంది. దీంతో రెండు వర్గాలు పైకి హాయ్ హాయ్ అంటున్నా వెనక మాత్రం ఎవరి రాజకీయ వ్యూహాలకు వారు పదును పెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలుంటాయన్న క్లారిటీతో లోకల్ క్యాడర్ అంతా ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ఇక ఎచ్చర్ల నియోజకవర్గంలో టీడీపీకి ఇన్ఛార్జ్ లేరు. అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉండటంతో టీడీపీ క్యాడర్ అంతా ఇప్పటి వరకు సైలెంట్ గా ఉంటూ వచ్చారు. అయితే రెండేళ్ల పాలన విజయోత్సవాలతో అక్కడ కూడా క్యాడర్ ఒక్కసారిగా యాక్టివ్ అయిందంటున్నారు. ఇలా కూటమి రెండేళ్ల విజయోత్సవాలు
టీడీపీ, జనసేన, బీజేపీకి కలిసొచ్చాయన్న చర్చ నడుస్తుంది. సైలెంట్ గా ఉన్న క్యాడర్ ఒక్కసారిగా యాక్టివ్ మోడ్ లోకి రావటంతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికైతే పాత పంచాయతీలు అన్నీ పక్కన పెట్టినట్లే కనిపిస్తున్నా స్థానికల ఎన్నికల నాటికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి మరి.